నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు రెండో రోజు టీడీపీ మహానాడు రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టనున్న చంద్రబాబు. నేడు ఎన్టీఆర్ 103వ జయంతి నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్. రెండో రోజు ఢిల్లీలో తమిళనాడు సీఎం విజయ్. నేడు అమిత్ షా, రాహుల్, సోనియాతో భేటీ. రెండో రోజు పోలీస్ కస్టడీకి బండి భగీరథ్. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు ప్రశ్నలు. బెంగళూరులోని సీఎం సిద్ధరామయ్య ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కొనసాగుతుంది. అల్పాహార విందుకు డీకే శివకుమార్, మంత్రులు హాజరయ్యారు. సీఎం పదవికి రాజీనామా చేయాలన్న హైకమాండ్ నిర్ణయాన్ని సహచర మంత్రులకు సిద్ధరామయ్య వివరిస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ తర్వాత సిద్ధరామయ్య, డీకే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాజీనామా లేఖ ఇవ్వటంపై సిద్ధరామయ్య సమాలోచనలు చేస్తున్నారు. గవర్నర్ అందుబాటులో లేకున్నా రాజీనామా లేఖను లోక్ భవన్ కార్యదర్శికి అందించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. గవర్నర్ కార్యదర్శికి లేఖ అందించిన ఆమోదముద్ర పడాలంటే సిద్ధరామయ్య మళ్లీ లోక్ భవన్ కు వెళ్లాలంటున్నాయి అధికార వర్గాలు. ప్రస్తుతం ఇండోర్లో కర్ణాటక గవర్నర్ ధావర్ చంద్ గెహ్లాట్ ఉన్నారు. ఆయన ఎప్పుడు తిరిగి వస్తారనే విషయంలో కూడా ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఆయన తిరుగు ప్రయాణానికి సంబంధించిన టికెట్ ఇంకా బుక్ అవ్వలేదని సమాచారం. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో కర్ణాటకలో నాయకత్వ మార్పు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మరోవైపు గవర్నర్ అందుబాటులో లేనప్పటికీ సిద్ధరామయ్య రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి. తన రాజీనామా పత్రాన్ని సీఎం సిద్ధరామయ్య గవర్నర్ కార్యాలయంలో సమర్పిస్తారని తెలుస్తోంది. కాగా రాజ్యసభ ఎంపీగా వెళ్లేందుకు సిద్ధరామయ్య ఇష్టపడటం లేదట. మరో 2 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగానే కొనసాగాలని ఆయన భావిస్తున్నారట. కర్ణాటక సీఎం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ఆసక్తికర దృశ్యాలు కనిపిస్తున్నాయి. సిద్ధరామయ్య రాజీనామా నిర్ణయం ప్రకటించిన తర్వాత కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఆ తర్వాత డీకేను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు సీఎం సిద్ధరామయ్య. కర్ణాటకలో నాయకత్వ మార్పునకు ఎట్టకేలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. అనంతరం ఇవాళ రాత్రి ఢిల్లీకి సిద్ధరామయ్య పయనమవుతున్నట్లు సమాచారం. రేపు సోనియా, రాహుల్తో సమావేశమై తన వర్గానికి పీసీసీతో పాటు కీలక మంత్రి పదవులను కేటాయించాలని కోరే ఛాన్స్ ఉంది. అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తులపై జరుగుతున్న జాత్యహంకార దాడుల పరంపరలో మరో దిగ్భ్రాంతికర ఘటన వెలుగు చూస్తుంది. రోడ్డు పక్కన నిలబడి సాధారణంగా ఫోటోలు తీసుకుంటున్న ఒక భారతీయ జంటను టార్గెట్ చేస్తూ ఓ స్థానిక వ్యక్తి తీవ్రంగా అవమానించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. సదరు భారతీయ జంట వీధిలో ఫోటోలు దిగుతుండగా అక్కడికి వచ్చిన ఒక గుర్తు తెలియని వ్యక్తి వారిని ఉద్దేశించి "మీరు ఇండియా నుంచి వచ్చారా?" అని ప్రశ్నించాడు. దానికి ఆ జంట ఎంతో మర్యాదగా "అవును" అని సమాధానమిచ్చారు. ఆ వెంటనే సదరు వ్యక్తి "మరి మీకు ఇండియా ఇష్టమా లేక అమెరికా ఇష్టమా?" అంటూ మరో ప్రశ్న వేశాడు. దానికి వారు చాలా లౌక్యంగా, హుందాగా బదులిస్తూ "మాకు రెండూ ఇష్టమే, ఎందుకంటే మా కుటుంబం అంతా ఇండియాలోనే ఉంటుంది" అని చెప్పారు. వారి సమాధానంతో సంతృప్తి చెందిన ఆ వ్యక్తి ఒక్కసారిగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే వెంటనే "మీ దేశానికి తిరిగి వెళ్ళిపోండి, ఇక్కడికెందుకు వచ్చారు?" అంటూ అత్యంత దారుణంగా బూతులు తిడుతూ అసభ్య పదజాలంతో వారిపై విరుచుకుపడ్డారు. ఈ అకస్మాత్తు పరిణామానికి ఆ జంట తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఈ మొత్తం వ్యవహారాన్ని బాధితులు తమ ఫోన్లో రికార్డ్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. విదేశాల్లో స్థిరపడిన భారతీయులపై, పర్యాటకులపై ఇలాంటి వివక్ష, ద్వేషపూరిత దాడులు రోజురోజుకు పెరిగిపోతుండటం పట్ల నెటిజన్లు, ప్రవాస భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. India? Yeah, you like America? Which better, America or India? Both of them has both. Well, India has family. India is so incredible. Why don't you just stay in India? Why do you have to come to America? To explore world. No, we don't want you here. You gotta go home. Okay. Get the fuck out of my country, you fucking niggers. Are you from India? Yeah. Yeah, you like America? Which better,
పశ్చిమ బెంగాల్లో ఉంటున్న బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల్లో భయం మొదలైంది. వలసలపై సీఎం సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ సర్కారు ఉక్కుపాదం మోపుతుంది. డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్ విధానాన్ని బెంగాల్ ప్రభుత్వం అవలంబిస్తోంది. ఈ నేపథ్యంలో బెంగాల్లో ఇన్నాళ్లు అక్రమంగా ఉన్న బంగ్లాదేశీలు సొంత దేశానికి వెళ్లేందుకు సరిహద్దుల్లో క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర పరగణాలు, మాల్దా జిల్లాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బషీర్హాట్ సబ్ డివిజన్లోని హకీంపూర్ చెక్పోస్ట్ వద్ద వందలాది మంది బంగ్లాదేశీలు గుమికూడారు. ఇలా వెళ్తున్న వారిలో చాలా మంది అక్రమంగా భారత్లో నివసిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం హోల్డింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి అక్రమ వలసదారుల్ని నిర్బంధించాలని ఆదేశించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే సీఎం సువేంద్ అక్రమంగా ఉంటున్న వారికి వార్నింగ్ ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం పరిధిలోకి రాని వారిని అక్రమ చొరబాటుదారులుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని బీఎస్ఎఫ్ కు అప్పగిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో మాల్దా జిల్లాలో హోల్డింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇంగ్లీష్ బజార్లోని చందన్ పార్క్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ డిటెన్షన్ సెంటర్లో 9 మంది అనుమానిత బంగ్లాదేశీయుల్ని ఉంచారు. వీరిలో 3 మహిళలు, 6 మైనర్లు ఉన్నారు. ఈ సెంటర్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసి 24 గంటలు సీసీటీవీ నిఘా, పోలీస్, సివిల్ డిఫెన్స్ బృందాలు సెక్యూరిటీని నిర్వహిస్తున్నాయి. వీరి పౌరసత్వాన్ని నిర్ధారించిన తర్వాత వారి దేశానికి పంపించే ప్రక్రియ ప్రారంభిస్తారు. మరోపక్క బంగ్లా ప్రజలు స్వచ్ఛందంగా వెళ్లకపోతే కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు సీఎం సువేంద్ అధికారి. ప్రస్తుతం ఉన్న విదేశీయులు చట్టానికి లోబడే తాము ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. భారత్ నుంచి తమ పౌరులను తిరిగి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు బంగ్లాదేశ్ ఇప్పటికే చెప్పిందని, వారిని తిరిగి తీసుకువెళ్లటం అక్కడి ప్రభుత్వ బాధ్యత అని సువేంద్ పేర్కొన్నారు. చొరబాటుదారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని జైల్లో పెట్టొద్దని పోలీసులు ఆదేశించినట్లు తెలిపారు. వారికి ఆశ్రయం ఇచ్చి తిండి పెట్టడానికి వారేమైనా మన బంధువులా అని ప్రశ్నించారు. అలాగే రాష్ట్రంలో సర్ ప్రక్రియ చేపట్టిన సమయంలో కూడా ఈ సరిహద్దు నుంచి వందల సంఖ్యలో బంగ్లాదేశ్కు వెళ్లినట్లు తెలిపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి సబ్ జైలు నుంచి ఖైదీ పరారయ్యాడు. ఓపెన్ జైల్లో ఉంటూ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న తమ్మిశెట్టి శ్రీనివాసరావు అనే ఖైదీ సాయంత్రం డ్యూటీ నుంచి పరారైనట్లు తెలుస్తోంది. గుంటూరులో జరిగిన హత్య కేసులో శ్రీనివాసరావుకు జీవిత ఖైదు శిక్ష పడింది. గత 5 ఏళ్లుగా నెల్లూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించిన అతడు నెల్లూరు కారాగారం నుంచి 3 నెలల క్రితం సత్తెనపల్లి ఓపెన్ జైలుకు తరలించారు. శ్రీనివాసరావు పరారిపై జైలు సూపరింటెండెంట్ వెంకటరత్నం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బృందాలుగా ఏర్పడిన పోలీసులు శ్రీనివాసరావు కోసం గాలిస్తున్నారు. ఈ నెల 25వ తారీఖున సత్తిపల్లి సబ్ జైల్లో ఉన్నటువంటి ఒక కన్విక్ట్ ప్రిజనర్, ఇతని పేరు తమ్మిశెట్టి శ్రీనివాసరావు. ఇది గుంటూరుకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను గుంటూరు అల్లాలపేట పోలీస్ స్టేషన్ సంబంధించిన 394/2015 కేసులో శిక్ష పడినటువంటి లైఫ్ శిక్ష పడినటువంటి ముద్దాయి. అయితే ఇతను సత్తెనపల్లి సబ్ జైల్లో సెమీ ఓపెన్ ప్రిజన్ అనేటటువంటి దాని ద్వారా పెట్రోల్ బంక్ లో పనిచేయడానికి నియమించబడిన వ్యక్తి ఈ నెల 25వ తారీఖున ఉదయం 11:30 గంటలకు అక్కడ నుండి పారిపోయాడు. అతని ఫోటోను కూడా మేము మీకు ఇస్తూ ఉన్నాము. ఈ ఫోటోలో ఉన్నటువంటి పారిపోయినటువంటి ప్రిజనర్ ఎవరైతే ఉన్నారో ఇతను ఎక్కడ అనిపించినా కానీ ఆ సమాచారాన్ని సత్తెనపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ నంబర్ అయినటువంటి 9440796230 ఈ నెంబర్కి, లేదా సత్తెనపల్లి డిఎస్పీ గారి నెంబర్ అయినటువంటి 9440796208 ఈ నెంబర్లకి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సత్తెనపల్లి
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు 2 తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ తెల్లవారుజామునే వెళ్లి తాతకు ఘన నివాళులర్పించారు. కాగా ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా తన తాతగారి పుట్టినరోజున తారక్ ఎన్టీఆర్ ఘాట్ను సందర్శించారు. నందమూరి తారక రామారావు సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి చేతులు జోడించి కళ్ళు మూసుకొని కాసేపు మౌనం పాటించారు. తన తాతగారితో ఉన్న అనుబంధాన్ని, ఆయన ఆశయాలను స్మరించుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తారక్తో పాటు ఆయన సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ ఘాట్కు చేరుకొని నివాళులర్పించారు. నందమూరి హీరోలు వస్తున్నారనే సమాచారంతో తెల్లవారుజామునే ఘాట్ పరిసర ప్రాంతాలకు అభిమానులు భారీగా తరలివచ్చారు. జోహార్ ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ అంటూ అభిమానులు చేసిన నినాదాలు మారుమోగాయి. గుర్తింపు సంఘాల ఎన్నికలను నిర్వహించి గెలుపొందిన సభ్యుల నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకొని ఆర్టీసీ విలీన ప్రక్రియకు శ్రీకారం చుడతామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా కూకట్పల్లి బస్ డిపోలో నూతనంగా ప్రవేశపెట్టిన 60 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు హైదరాబాద్ పరిధిలో 540, ఇతర ప్రాంతాల్లో 1050 ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్నామన్నారు. అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటారు. ఇంకా కార్మికుల సంక్షేమానికి సంబంధించి ఏ అవసరం ఉన్నా కార్మికులు, యాజమాన్యం, టీఎంలు, ఆర్ఎంలు, ఈడీలు, మంత్రి గారు, ఎంపీ గారు ఎవరైనా సరే ప్రతి 2వ మంగళవారం నాడు మీ అందరితో మనం సమావేశం పెట్టుకుని ఏదైనా ఇష్యూస్ ఉంటే డిస్కస్ చేసుకునే విధంగా కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంలో ఒకటే, కార్మికుల కృషి వల్ల ఈరోజు తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 9, 2023 నాడు ప్రవేశపెట్టినటువంటి ఉచిత మహిళలకు బస్సు ప్రయాణ సౌకర్యం ఈరోజు దాదాపు 310 కోట్ల మంది మహిళా ట్రిప్పులు వినియోగం చేసుకోవడం జరిగింది. దాదాపు 10,500 కోట్ల రూపాయల లాభం వారికి ఈరోజు జరిగిందంటే ఈ యొక్క ఘనత, కృషి నా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకి తప్పుతుందనే మాట సందర్భంగా మరియు అట్లానే ఎలక్ట్రిక్ బస్సెస్ కార్బన్ ఎమిషన్స్ తగ్గియటము, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన వంతు సహకారం, మనము ఇంటర్నేషనల్ లెవెల్లో, వరల్డ్ లెవెల్లో ఎమిషన్స్ తగ్గించే విధంగా కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి మనం యూటిలైజేషన్ అనేది పెంచడం వల్ల హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి స్టేట్ అడాప్ట్ చేసిన పాలసీ కూడా మీరు చూసినట్లయితే ఇన్సెంటివ్స్ అంటే మనకి ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా తీసుకున్నప్పుడు కూడా రోడ్ ట్యాక్స్ కావచ్చు, రిజిస్ట్రేషన్ ఫీజు కావచ్చు, వాటిలో కూడా ఎగ్జంప్షన్ ఇస్తా ఉన్నాము. ఇదంతా కూడా మనము ఈవీ వెహికల్స్ యూటిలైజేషన్ అనేది ఎక్కువగా పెంచాలి, ప్రజల్లో కూడా అవగాహన అనేది రావాలి, వారిని కూడా చైతన్యపరచాలి అన్న ఉద్దేశంతో ఒక మంచి ఈవీ పాలసీ తీసుకొని రాష్ట్రం కూడా ముందుకు పెడతా ఉంది. ఈవీ వెహికల్స్ తో పాటు రోడ్ సేఫ్టీ అండ్ అవేర్నెస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మనం ఒక వారం పాటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీకి సంబంధించి అనేక చర్యలు తీసుకున్నాం. దీంట్లో భాగంగా ప్రజలకి అవగాహన కల్పించడంతో పాటు బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫికేషన్ చేయడం, అక్కడెక్కడైతే రోడ్ లో ఇంప్రూవ్మెంట్స్ కావాలో అవన్నీ కూడా మనం టేకప్ చేస్తున్నాము. అదేవిధంగా ఎక్కడైనా హెల్మెట్ వేసుకోకుండా వెళ్లేవారు కావచ్చు, రోడ్డుకి సంబంధించిన సేఫ్టీ నార్మ్స్ కానీ రూల్స్ పాటించమని వాళ్ళ మీద స్ట్రిక్ట్ గా యాక్షన్ కూడా ఎన్ఫోర్స్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా పబ్లిక్ కి సేఫ్టీ, పబ్లిక్ కి యాక్సెస్, పబ్లిక్ ని ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఈజీ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. అట్లానే ఎలక్ట్రిక్ బస్సెస్
కుకట్పల్లి నియోజకవర్గంలోని కైతలాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై అమృతనగర్ తండావాసులకు 62 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవవరం కృష్ణారావు సంబంధిత అధికారులతో కలిసి కార్యక్రమ స్థలాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఇండ్ల కేటాయింపు, మౌలిక వసతులు, లబ్ధిదారుల జాబితా తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తన హయాంలోనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. అమృతనగర్ తండా ప్రాంత ప్రజలు ప్రతి వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వారి ఇండ్లు పూర్తిగా మునిగిపోతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వారికి ఇండ్లను కేటాయించినట్లు వెల్లడించారు. అదేవిధంగా కైతలాపూర్లో మిగిలి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నియోజకవర్గ ప్రజలకు అలాగే స్థానికంగా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు కేటాయించాలని మంత్రి శ్రీధర్ బాబుకు వినతి పత్రం సమర్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నాకు అసలు లిస్ట్ రాలేదు సార్. అమృతనగర్ బస్సులోనే ఉంటా, గుడిసెలు పోయింది. నేను దాదాపు 2-3 సార్లు పట్టుకున్నాను. రాయలేదు, నా లిస్టే రాయలేదు సార్. మనకు మీ దగ్గర 2-3 సార్లు ఈ మీద కూడా ఫస్ట్ కూర్చే సార్ ఈ మీద కూడా ఫస్ట్ కూర్చే ఈ మీద కూడా రాలేదు సార్. ఫస్ట్ కూర్చే సార్ ఈ మీద చాలా సీక్రెట్. ఇది మంచిది కాదు సార్. అందుకని మేము ఎంక్వైరీ చేసి తీసుకోండి సార్. ఈ మీద ఫస్ట్ కూర్చే మాట్లాడుతున్నారు కానీ అమ్మగా వీళ్ళకు ఇల్లు లేదు, ఏం లేదు సార్. ఊర్లో కూడా లేదు. ఇది చాలా దౌర్జన్యంగా పాటు జరుగుతుంది. నాది 8 మందిలో రాలేదు సార్. కూడా పెట్టలేదు సార్. లీగల్ గా డబ్బులు అడిగితేనే లీగల్. చిత్తారామ బస్తీ బాలనగర్ లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నిరుపేదలను ల్యాండ్ తీసుకొని అక్కడ 108 డబుల్ బెడ్రూమ్లు ఆ రోజు కట్టించాం. మొట్టమొదటిసారి డబుల్ బెడ్రూమ్ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో. రెండోది, ఆ రోజు దీన్ని 144 డబుల్ బెడ్రూమ్స్ ఇక్కడ జాగా తీసుకొని పక్కకున్నటువంటి వికలాంగులు అప్పుడు కానీ కైతలాపూర్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ కావాలి. అలా విలేకరు సోదరులు కూడా నిరుపేదలు కూడా అప్లై చేసుకున్నారు, మాకు కావాలని లోకల్లోకి ఇవ్వాలని చెప్తే ఆ రోజున ఇది లాటరీ వేయకుండా కాపాడాం. దాన్ని అమృత తండకు నీళ్ళలో మునుగుతున్నారు. పత్తనగర్లో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. 125 మంది వాళ్ళు 40-60 సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నారు. అందరు లంబడి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. చాలా రోజుల నుంచి వాళ్ళ నీళ్ళలో మునిగి బాత్రూమ్లలో నీళ్ళు వచ్చి వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. వాళ్ళ బాధ చూస్తే మామూలు బాధ లేకుండేది ఆ రోజున. అటువంటి వాళ్ళకు అప్పుడు మేమున్నప్పుడు 63 మందికి అప్పుడు లాటరీ సిస్టంలో అలాట్మెంట్ అయ్యాయి. ఇంకొక 62 మంది పెండింగ్ ఉంటే 62 మంది కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి నిరుపేదలు అని చెప్పి వాళ్ళు వచ్చి ధర్నా కూడా చేసిరు. ఆ రోజు వాళ్ళందరినీ ఇచ్చి కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఈ 62 మంది కంపల్సరీ ఇవ్వాలి అని చెప్పి మేము ఆ రోజున ఉన్నటువంటి లంబడికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఎస్టీలకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేశాం. ఆ భాగంగానే వాళ్ళకు కూడా ఇస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మంచి ఏరియాలో మన కాన్షియస్లో వచ్చింది కాబట్టి మంచి కట్టాను కూడా. ఇది విచిత్రం ఏంటంటే అంతటా జరిగిన దాంట్లో ఈ 2 కుకట్పల్లి కట్టినటువంటి దాంట్లో నా పూర్తి పాత్ర ఉంది. నేనుండి బిల్డర్తో కూర్చోబెట్టి మాట్లాడి దీని ప్రైవేటు ఏ రకంగా కట్టిండ్రో ఆ రకంగా కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ లేదు. అప్పుడు లాటరీ సిస్టమ్ ఎందుకు వేయలేరు అంటే ఆ రోజు ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి కైతలాపూర్కి సంబంధించినటువంటి వాళ్ళు, పక్కకు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వికలాంగుల్లో ఉన్న కొంతమంది కిరాయికు ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా లంబడి తండాకు ఉన్నటువంటి ఇప్పుడు గౌడ నాయక్ సంబంధంలో ఉన్నటువంటి ఏది అమృత తండా ఉందో వాళ్ళకి ఇవ్వాలని ముగ్గురికి ఆ రోజు ఈ లాటరీ వేయకుండా దీన్ని ఆపి వీళ్ళకి ఇవ్వాలని ఆలోచనలు ఇచ్చాం. దాంట్లో ఇప్పుడు 62 మందికి ఇచ్చారు, సంతోషం. భీమవరంలోని ఎడ్వర్డ్ ట్యాంక్ పరిధిలో ఉన్న స్వర్ణవార్డు కార్యాలయం నెంబర్
22ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ అధికారులతో సమావేశమై ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో ఓటర్ల మ్యాపింగ్ శాతం తక్కువగా ఉండటంపై ఆరా తీసి దాని గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓటర్లు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారా, విదేశాల్లో నివసిస్తున్నారా వంటి వివరాలను సమగ్రంగా సేకరించి ఖచ్చితమైన సమాచారంతో మ్యాపింగ్ పూర్తి చేయాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి వెంటనే పరిష్కరించుకోవాలని తెలిపారు. అనంతరం పర్సెప్షన్ మానిటరింగ్ యూనిట్ యాప్ను పరిశీలించి స్వర్ణ వార్డు ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలు, సంక్షేమ పథకాల అమలు, స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డుల పనితీరు వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు ఉపయోగించే మానిటరింగ్ వ్యవస్థ పర్సెప్షన్ మానిటరింగ్ యూనిట్ యాప్ను అన్నారు. తాడేపల్లిగూడెంలో అన్ని సౌకర్యాలతో అత్యాధునిక వైద్య చికిత్సను అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఖరీదైన లాప్రోస్కోపీ వైద్య విధానాన్ని పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే సొంత నిధులతో కొనుగోలు చేసి లాప్రోస్కోపిక్ పరికరాన్ని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీ చేతుల మీదుగా ప్రభుత్వ ఆసుపత్రికి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల వైద్యాన్ని తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. గతంలో తాను ఈ ఆసుపత్రికి ఇచ్చిన వెంటిలేటర్ను మూలన పడేశారని అన్నారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది రోగుల పట్ల ప్రేమతో సేవలందించాలని కోరారు. ఎవరైతే పేదలు లాప్రోస్కోపిక్ ఆపరేషన్ చేయించాలంటే కనీసం ₹1,00,000 తీసుకుంటారు ఎక్కడ చేసే, మరి అక్కడ ఫ్రీగా చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసాము. దానికి అందరూ కూడా ఈ సేవలను అందిపుచ్చుకోవాల్సిందిగా నేను అందరినీ కోరుతా ఉన్నా. ఈ డాక్టర్స్ కూడా శ్రద్ధగా చేసి వాళ్ళందరినీ సేఫ్గా ఇంటికి పంపించే విధంగా ఎవరి మీద చిరాకు పడకుండా అందరినీ ఆదరించి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను సేవ చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దీన్ని సద్వినియోగం చేయాలి, అది ఎప్పుడు పని చేయాలి. ఇదివరకు ఒకసారి వెంటిలేటర్ ఇస్తే అది పని చేయకుండా పక్కన పడేశారు. అలా కాకుండా దీన్ని ఎప్పుడు కూడా మీరు ప్రజలకు ఉపయోగపడే విధంగా చూస్తారని నేను సూపరింటెండెంట్ గారిని, టీసీహెచ్ గారిని, కమిటీ మెంబర్స్ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే డబ్బులు ఊరినే రావు, లలిత జ్యువెలర్స్ అన్నట్టు ఈ డబ్బు అంతా కూడా మనం మీ కష్టపడి సంపాదించిన డబ్బే కానీ మాకు ఎవరు ఊపిరి ఇచ్చింది కాదు. కాబట్టి దీనికి సద్వినియోగం చేయాలని కోరుతాం. రాబోయే రోజుల్లో హార్ట్ ఆపరేషన్ కూడా హార్ట్ స్పెషలిస్ట్ ఒక ఆయన ఇచ్చారు. క్యాథలాబ్ ఇక్కడ ఎక్కడైనా లీజ్ తీసుకుని ఇక్కడే హార్ట్ ఆపరేషన్ చేసే విధంగా కూడా నేను గవర్నమెంట్ కి పర్మిషన్ తీసుకొస్తాను. ఎందుకంటే చాలా ప్రాణాలు బయటికి వెళ్ళినప్పటికీ చాలా మంది చనిపోతూ ఉన్నారు వైద్యం అందక. ఆ వైద్యం అందదు తాడేపూడి హాస్పిటల్లో అనేది కాకుండా ఏ జబ్బుకైనా వైద్యం చేసే విధంగా ఇక్కడ ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ నిరుపేదలు ఎక్కువ శాతం ఉన్నారు. వారందరికీ సేవలు అందించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మరి చంద్రబాబు గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మరి అన్ని కూడా ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించే ఖచ్చితంగా సేవ కోసమే మా యొక్క ఈ పవర్ను వాడతామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈ కార్యక్రమానికి పెద్ద మనసు తీసుకుని మా ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేశాం. మీరు వచ్చి మీ చేతులతో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా ఆయన అడిగితే అడిగిన వెంటనే ఆయన వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఆయన కూడా తాడేపల్లి పట్టణ తరఫున కాన్ఫరెన్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఒక అధికారి వచ్చినప్పుడు ఇప్పుడున్న అధికారులంతా అప్రమత్తత అవుతారు. దాంతో పాటుగా లా అండ్ ఆర్డర్ ని అందరూ బాగా ఎస్పీ గారి దృష్టికి ఉండాలని నేను కోరుకుంటాను. లా అండ్ ఆర్డర్ అనేది ఈ ఊర్లో ఎక్కడ కూడా ఒక గీత కూడా దాటకుండా చూసి బాధ్యత ఎస్పీ గారి ముందు నుంచి మంచి అధికారులు. నగరి నుంచి రోజా మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మాటికి గొడ్డలి పార్టీ ఏ విషయం అడిగినా కూడా మహిళలకు మీరు హామీలు ఇచ్చారు కదయ్యా, మహిళా శక్తి అని ఒక పేరు పెట్టుకున్నారు స్టేజ్కి. మరి ఏదయ్యా ఆడబిడ్డనిది అంటే
తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. ఏదయ్యా నిరుద్యోగ భృతి లేదా ఉద్యోగాలు ఇస్తామన్నారు అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. ఏదయ్యా డ్వాక్రా 0 వడ్డీ రుణాలు అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. అయ్యా అమరావతిలో మీరు చేసే దోపిడీని ఆపండి అయ్యా అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. అంటే ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పడానికి సమాధానం లేదు. డైవర్షన్ పాలిటిక్స్ తో ఎప్పుడు చూసినా తల్లి చెల్లి గొడ్డలి అంటూ మాట్లాడుతున్నారు. ఈరోజు నేను సూటిగా తెలుగుదేశం పార్టీ హోంమంత్రి అనిత గారిని వాళ్ళ మంత్రుల్ని అడుగుతున్నాను. అమ్మా, మీ చంద్రబాబు నాయుడు తన ఆస్తుల్లో తల్లి చెల్లికి ఎంత ఇచ్చారో ఒకసారి చెప్తావమ్మా? హెరిటేజ్ ఆస్తుల్లో తల్లి చెల్లికి ఎంత ఇచ్చారో ఒకసారి చెప్తారమ్మా? ఈరోజు లెక్కలు చెప్పడానికి మీ నాయకుడి దగ్గర ఆయన కొడుకు దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఈరోజు వాటికి వాళ్ళ తల్లి ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియదు, వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు ఎలా ఉంటారో ప్రపంచానికి తెలియదు. వాళ్ళందరినీ ఎక్కడో అట్టడుగున పడేసి తాను మాత్రం మోసాలతో వెన్నుపోట్లతో ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి ఈరోజు తాను తన పెళ్ళాం తన కొడుకు తన కోడలు మనవడు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి ఏ సహాయం చేయని చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే మీరు తానా అంటే తందానని మాట్లాడుతున్నారే. సో చంద్రబాబు నాయుడు వాళ్ళ తల్లి ఫోటో కానీ తల్లితో ఉన్న ఫోటో కానీ లేదా అక్క చెల్లెలతో ప్రతి సంవత్సరం ప్రేమగా ఆడబిడ్డల్ని ఇంటికి పిలిచి పసుపు కుంకుమ ఇచ్చి చీర పెట్టి భోజనం పెట్టాలి కదా ప్రతి అన్నదమ్ముడు పెట్టేది. మరి ఎన్నిసార్లు పెట్టాడో ఆ ఫోటోలు ఒకసారి బయట పెడితే ఈయన తల్లి చెల్లికి ఎంత ప్రేమ ఇచ్చాడు, ఎంత గౌరవం ఇచ్చారు, ఎంత ఆస్తులు ఇచ్చారు, ఎంత విలువలతో ముందుకెళ్ళాడో అనేది మేము కూడా చూస్తాం. ఈరోజు మీరు చూస్తే ఈ దేశంలోనే జగనన్న ఇచ్చినంత ఆస్తి తన చెల్లికి ఏ రాజకీయ నాయకుడు కూడా ఎవ్వరు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఏదో పచ్చ ఛానళ్ళు ఉన్నాయి, పచ్చ మీడియా ఉంది కదా అని మీ ఇష్టానికి మాట్లాడటం కాదమ్మా. అసలు గొడ్డలి పార్టీ ఎవరిది? మీది. ఎందుకంటే మీరు చెప్పే వివేకానంద రెడ్డి గారి హత్య గొడ్డలితో జరిగింది అన్నారు కదా, అది ఎవరు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. మరి ఆ రోజు మా అక్కలు ఇద్దరు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు వివేకానంద రెడ్డి కూతురును ఇంకొక అక్క, వాళ్ళు అప్పుడు ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నా. ఈరోజు వేదిక మీద ఉన్న మాట్లాడిన ఈ గొడ్డలి పార్టీని మాట్లాడిన వాళ్ళు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. అధికారంలో మీరున్నారు, పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది, ఇంటెలిజెన్స్ మీ చేతిలో ఉంది. మరి తప్పు చేసిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఎందుకు వేయలేదు? ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఎందుకు వాళ్ళని శిక్షించడానికి ప్రయత్నించలేదు అని నేను అడుగుతున్నాను. ఈరోజు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని నేనే చంపానని దస్తగిరి గారు టీవీ ఛానల్లో ఎలా మాట్లాడాడో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఆ దస్తగిరికి కొమ్ము కాస్తోంది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు. మీరు మీ పచ్చ ఛానళ్లలో మీ డిబేట్లలో ఆయన కూర్చోబెట్టుకొని ఒక హంతకుడితో మీరు ఎలా మాట్లాడిస్తున్నారో అందరూ చూస్తున్నారు. ఎందుకు మీరు మీరు అని నేను అంటున్నానంటే, ఈరోజు దస్తగిరికి కానీ మీకు కానీ కేసుల్లో వాదాడటానికి వచ్చేవాళ్ళు ఎవరండి? లాయర్ సిద్ధార్థ లూథ్రా గారు. ఆయన ఒకసారి రావాలంటే ఎన్ని లక్షలు ఇవ్వాలో అందరికీ తెలుసు. మరి అలాంటి లాయర్ని దస్తగిరి పెట్టుకోగలిగిన స్తోమత ఉందా? మీ లాయరే దస్తగిరికి కూడా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు, దీంట్లో ఎవరి హస్తం ఉంది? వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎవరి హస్తం ఉంది? మీది కాదా? మీ పార్టీది కాదా? మీది కాదా గొడ్డలి పార్టీ? మా మీద దుమ్మేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే ఈరోజు ప్రజలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మీది ఒక్క గొడ్డలి పార్టీయే కాదు, మీది వెన్నుపోటు పార్టీ. మీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చి నీకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన మహానుభావుడు నువ్వు. నీది వెన్నుపోటు పార్టీ. అలాగే చెప్పుల పార్టీ. మామ గెలిపించుకున్న పార్టీని లాక్కొని ఆయన గెలిపించిన ఎమ్మెల్యేలతోనే ఆయన మీద చెప్పులేసిన గొప్ప నాయకుడివి నువ్వు. నీది చెప్పుల పార్టీ. అలాగే దొంగల పార్టీ.
ఏదైతే ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీని, ఆయన జెండాని, ఆ పార్టీ మీద ఆయన పెట్టిన ఆస్తులంతా కూడా దోచేసుకున్న దొంగవి నువ్వు. సో నువ్వా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది? అసలు మహిళల గురించి నీకు మాట్లాడే హక్కు, అర్హత ఉందా అని అడుగుతున్నా. కోడలు మగబిడ్డని కంటే అత్త సంతోషిస్తుంది అని చెప్పిన పెద్ద మనిషి నువ్వు. అంటే ఆడపిల్ల పుట్టుకనే నువ్వు ప్రశ్నించి అవమానించిన వ్యక్తివి. అసలు నీకు మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అయితే నువ్వు మహిళా కక్షపాతివి. మహిళల్ని ఈ రాష్ట్రంలో ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేసిన వ్యక్తులు మీరు. తిరుమల శ్రీవారిని నిజామాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అతివృష్టి అనావృష్టి లేకుండా రైతులకు మేలు జరగాలని, దేశ ప్రజలకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ఈరోజు కుటుంబ సమేతంగా ఆ ఏడుకొండల వారిని దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ స్వామి దయ వల్ల ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని, రాబోయే వానాకాలం ఇప్పుడు రైతులు పంటలు చేతికి వస్తూ ఉన్నాయి, ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. మరి పంట ఎటువంటి నష్టపడకుండా, రైతు నష్టపడకుండా ఆ పంట వారికి రావాలని, రాబోయే వర్షకాలము రైతులకు అనుకూలంగా వర్షాలు పడి అతివృష్టి కాకుండా అనావృష్టి కాకుండా రైతులు పంట పండిస్తే రైతు బాగుంటే మనం బాగుంటాం, దేశం బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు అందరూ కూడా ఆ ఏడుకొండల స్వామి దయతోటి ఆశీర్వాదంతో సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటాం. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ఈరోజు కుటుంబ సమేత